హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ నుంచి మనం బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. అయితే ఫస్ట్ బీఎస్సీ ఆర్ బీసీఏ ఫస్ట్ ఇయర్ బీసీఏ వాళ్ళకైనా సెకండ్ సెమిస్టర్లో, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా సెకండ్ సెమిస్టర్లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సాల్వ్ డివై బై డిఎక్స్ మైనస్ వై ఇంటూ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై వై స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డెఫినెట్గా బెర్నౌలీస్ ఈక్వేషనే. ఎందుకు సార్? బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 అని డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఎస్, ఇదంతా క్యూ ఆఫ్ ఎక్స్. ఇది పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. అంటే 1/y స్క్వేర్ ఉండొచ్చు, లేకుంటే ఓన్లీ ఇంటూ వై స్క్వేర్లో ఉండొచ్చు. ఓకే, ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏంటంటే దీన్ని లీనియర్ ఇన్ వైఎక్స్ లాగా మార్చేస్తాం. అంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఫామ్ అంటే మీకు చెప్పాను, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అప్పుడు అది లీనియర్ ఇన్ వై వస్తుంది. సో ఇక్కడ వై పవర్ ఎన్ ఉండకూడదు. అంటే వై పవర్ ఎన్తో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎన్ ఉంది కదా, మైనస్ ఎన్తో మల్టిప్లై చేస్తాం. రెండు క్యాన్సిల్ అయిపోయి వై పవర్ మైనస్ ఎన్ ప్లస్ 1 బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ డివై బై డిఎక్స్ మైనస్ వై ఇంటూ టాన్ ఎక్స్ is equal to sin x into cos square x divided by y square. Yes, this is Bernoulli's equation. So this is taking as one. ఇంకొక స్టెప్ అరేంజ్మెంట్ చేద్దాం. dy by dx p of x into y అంటే tan x into y is equal to q of x అంటే sin x into cos square x into 1 by y square. So this is taking as number 1. dy by dx plus p of x into y is equal to q of x into y power n. Yes, ఇప్పుడు y square ఉండకూడదు డినామినేటర్లో, అంటే మల్టిప్లై చేద్దాం y స్క్వేర్తో. అప్పుడు y స్క్వేర్ బై y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ Bernoulli's equation. This is a Bernoulli's equation. Multiply చేస్తున్నాను. Multiply equation 1 with y square on both sides. ఓకే, అప్పుడు y స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్, ఓకే, మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఉంది, వై స్క్వేర్తో మల్టిప్లై చేస్తే వై క్యూబ్ అవుతుంది, ఇంటూ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ బై వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఏముండదు. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, వై క్యూబ్ ఉంది కదా, ఈ వై క్యూబ్ని జెడ్ అనుకుందాం. ఎందుకంటే ఎక్స్ వై వేరియబుల్స్ అయిపోయినాయి, జెడ్ అనుకుంటాం. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎక్స్తో చేస్తే 3y స్క్వేర్ అవుతుంది. మళ్ళీ వైని ఎక్స్తో చేస్తే డివై బై డిఎక్స్. 3 రైట్ సైడ్కి పోతే డివైడ్ అవుతుంది, వై స్క్వేర్ ఇది రావాలి. దీన్ని జెడ్ లాగా అనుకుంటే ఇది రావాలి. ఓకే,
ఎస్ చూడండి, పుట్ y cube is equal to z, differentiating with respect to x తోనే ఎందుకు చేస్తున్నారు, y తో చేయొచ్చు కదా అంటే ఇక్కడ y ని విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి, అందుకోసం ఈ టర్మ్ రావాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో y క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3y², మళ్ళీ y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు z ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై dx. ఇక్కడ ఏముంది, y² మాత్రమే ఉంది, 3 ఉండకూడదు, సో డివైడ్ చేద్దాం. y² ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ dz బై dx. ఓకే, సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు ఈ వాల్యూని మనము నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Substituting equation 3 in equation 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఓకే, నెక్స్ట్ చూడండి, నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 అక్కడ నోట్ చేశాను చూడండి. సో 2 ఇంప్లైస్, ఒక లైన్ రాసాం కాబట్టి 2 ఇంప్లైస్ y² dy బై dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1/3 dz బై dx, 1/3 ఇంటూ dz బై dx మైనస్ tan x, అలానే రాస్తున్నాను. y క్యూబ్ని ఏమనుకున్నాము, z, చివరిలో రీప్లేస్ చేద్దాం, y క్యూబ్ ప్లేస్లో z ఈజ్ ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్లో sin x ఇంటూ cos² x అలానే ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఒక చిన్న పాయింట్, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ y అని. అదేవిధంగా dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y, ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ x అని. అదేవిధంగా dz బై dx p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అంటే లీనియర్ ఇన్ z అంట. అయితే ఈ dx బై dy కోఎఫిషియంట్, dy బై dx కోఎఫిషియంట్, dz బై dx కోఎఫిషియంట్ ఉండకూడదు, స్టాండర్డ్ ఫామ్ లాగా తెచ్చుకోవాలి. దీనికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం, జనరల్ సొల్యూషన్. కాబట్టి 3 ఉండకూడదు, 3తో మల్టిప్లై చేస్తే 3/3 క్యాన్సల్, dz బై dx మైనస్ 3 ఇంటూ tan x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ sin x ఇంటూ cos² x. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇది 4. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి, dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. p ఆఫ్ x అండ్ q ఆఫ్ x ఆర్ కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ x. ఓకే, ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. దీనికి జనరల్ సొల్యూషన్ అయితే లీనియర్ ఇన్ yకి y ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, లీనియర్ ఇన్ x అనుకో, x ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ y ఇంటూ if ఇంటూ dy ప్లస్ c. అదేవిధంగా లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. మరి ifకి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ని కనుక్కుంటాం. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z కంపేరింగ్ the above equation with ఏంటి, dz by dx
ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ పి ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ కోఎఫిషియంట్, వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ tan ఎక్స్. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 3 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. సో ఇక్కడ -3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంటెగ్రల్ tan ఎక్స్ డిఎక్స్, ఇంటెగ్రల్ tan x డైరెక్ట్ ఫార్ములా log of secant x, ఇంటెగ్రల్ cot x log of sin x. ఓకే, గుర్తుంచుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటెగ్రల్ tan x కాబట్టి log of secant x. ఇప్పుడు చూడండి, లాగ్కి లెఫ్ట్ సైడ్లో -3 అది ఉండకూడదు, ఎందుకంటే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా చెప్పాను ఒకటి, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. అందుకోసం మనము దీన్ని లాగ్ సీకెంట్ ఎక్స్ హోల్ పవర్ -3 రాయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు, అంటే -3 లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో ఎందుకంటే ఈ ఫార్ములా కోసం ఇలా రాసింది. నెక్స్ట్ ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF is equal to e power integral p of x into dx. So that is equal to e power integral p of x అంటే log of secant x whole power -3. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది secant x whole power -3. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇన్వర్స్ని 1/x రాయొచ్చు, ఎక్స్ పవర్ -3ని 1/x³ అట్లా. కాబట్టి ఏం రాసుకోవచ్చు దీన్ని 1/secant³ x. సో ఇంటూ ఐఎఫ్, secant x హోల్ క్యూబ్ అయినా రాయొచ్చు, secant³ x అంతా ఒకటి. ఓకే, సరే ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఓకే, నంబర్ 4కి general solution to equation 4 is. సో ఫార్ములా ఏంటంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ సి. సో ఇక్కడ జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే అదే కదా 1/secant³ x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది 3 sin x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే 1/secant³ x dx plus c. Okay, next. So z by secant³ x is equal to, ఇప్పుడు 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తుంది, ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ సైన్ ఎక్స్ రాశాను ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. 1/secantని ఏం రాసుకోవచ్చు చూడండి, 1/cos x ఈజ్ ఈక్వల్ టు secant x, అంటే secant xని 1/cos రాయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేయండి. 1/secant x ఈజ్ ఈక్వల్ టు cos x, కాబట్టి 1/secant x ఉంటే cos x రాయొచ్చు, 1/secant³ x ఉంది అంటే cos³ x, cos³ x ఇంటూ dx ప్లస్ ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
కాస్లు సైన్లు ఉన్నాయి. ఎక్కువగా ఏదైతే రిపీట్ అవుతుందో ఆ టర్మ్ని టీగా అనుకొని చేస్తాం. సో అయితే ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది. కాస్ క్యూబ్ని మనం కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్గా రాసుకోవచ్చు. అలా తీసుకుంటే ఇంటిగ్రేషన్ వస్తుంది. చూద్దాం. చూడండి, 3 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ ఒక సైన్ మిగులుతుంది, ఇక్కడ ఒక కాస్ మిగిలిపోతుంది. అప్పుడు సైన్ కాస్ ఉన్నప్పుడు 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. 2 సైన్ ఏ కాస్ ఏ, సైన్ 2a వచ్చేస్తుంది. ఓకే, అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకుంటాము. ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. 2 కాస్ ఎక్స్, మళ్ళీ కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుద్ది. సో అది వచ్చేస్తుంది. ఓకే, చూడండి, కొద్దిగా అరేంజ్మెంట్ చేస్తున్నాను. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు నేను కాస్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకుంటాను. ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో ఆ టర్మ్ని మనం టీగా తీసుకుందాం. పుట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ అన్నిటిని టీలోకి మార్చేద్దాం, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ కదా, కాస్ స్క్వేర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఎక్స్ని కాస్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. ఎక్స్ అంటే కాస్ ఎక్స్. అగైన్ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది. మనకి ఏం కావాలి, ఇక్కడ చూడండి, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేస్తాము. ఓకే, నెక్స్ట్ స్టెప్లో అరేంజ్మెంట్ చేద్దాంలేండి. సో ఇక్కడ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్, రైట్ సైడ్కి పోతే మైనసే అవుతుంది, ప్రోడక్ట్లు మైనస్ డిటి. ఇప్పుడు చూడండి, 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ బదులు మైనస్ డిటి రాయొచ్చు. అంటే ఇక్కడ 2 కావాలి, 2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. అప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ డిటి. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి జెడ్ బై సీకెంట్ క్యూబ్ ఎక్స్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటెగ్రల్ మైనస్ డిటి. చివరిలో మైనస్ డిటి రాద్దాం. ఫస్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ డిటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్, ఈ మైనస్ని అవుట్ సైడ్లో రాస్తున్నాను. టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3, 3 క్యాన్సిల్. బట్ రీప్లేస్ చేసేద్దాం ఇంకా. బట్ z ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్ అండ్ టీ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఎక్స్ అనుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో వై క్యూబ్ డివైడెడ్ బై సీకెంట్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 అవుట్ సైడ్లో రాసాను. టీ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో y cube divided by secant cube x. secant 1/secant ని cos cube రాసేస్తాము, మైనస్ 1/2 cos పవర్ 6x ప్లస్ సి. ఓకే, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు బి గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.